సైడ్ 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 ఈ పక్కకి అట్టే 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 ఉండు ఉండే ఎదకరా కొంచెం వీళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రత్యేకించి భోగి రోజు శుభాకాంక్షలు. ప్రత్యేకించి మనకి సంక్రాంతి పండుగ అంటే మనకి చాలా ముఖ్యమైనది. పెద్దవాళ్ళు అయితే దాన్ని సంక్రాంతి అట్లా కాకుండా పెద్ద పండుగ అంటారు. ఇంటికి సున్నాలు వేసుకున్నా, లేకపోతే ఇంటిని శుద్ధి చేసుకున్నా, పిండి వంటలు చేసుకున్న ఏదైనా పెద్ద పండుగ కదా, పెద్ద పండుగకి చేసుకుంటాము అని ముందు రోజుల నుంచి, ఒక వారం ముందు నుంచే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అటువంటి ప్రత్యేకమైన పండగ మనకి ముఖ్యమైనది ఈ సంక్రాంతి పండుగ. ఈ పండుగ రోజున మనకి పంట ఇంటికి రావటం, సో దాంతో మనం పొంగళ్ళు పెట్టుకొని భగవంతుడికి మన యొక్క కృతజ్ఞతని తెలియజేసుకోవటము ప్రత్యేకమైన అంశంగా ఉంది. ఇంతే కాకుండా ఆ పంట మనకి చేతికి రావటానికి మనకి ఎంతో ఉపయోగమైన, లేకుంటే ఎంతో మనకి శ్రమకి వాళ్ళు ఓడ్చి మనకి సహాయం చేసిన పశువుల్ని, వాటిని అలంకరించి, వాటిని శుద్ధి చేసుకొని అలంకరించి, వాటికి పూజ చేసుకొని కన్నుల్ని మనము పూజించుకోవటం మనకి ఎంతో ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యేకించి ఈరోజు భోగి మంట వేసుకోవటం జరిగింది 47వ డివిజన్లో గుప్తా పార్క్ సమీపం సెంటర్లో ఈ భోగి మంటని వేసుకోవటం జరిగింది. భోగి మంట ప్రత్యేకత, మనకున్న కష్టాలు నష్టాలు అన్నీ ఆ భోగి మంటల్లో కాల్చేసి మనకి సుఖశాంతులు జరగాలని, మనము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకోవటము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఆ రకంగా ఇక్కడ ఈ సెంటర్లో నేను ఈ విధంగా పాల్గొనడం, ఎన్నోసార్లు ఇక్కడికి రావటం జరిగింది, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది. జనవరి 1 అయి ఉండొచ్చు, లేదు రకరకాల సందర్భంగా పూజ కార్యక్రమాలు అయి ఉండొచ్చు, లేదు ఆత్మీయ సమావేశాలు అయి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ భోగి మంటలకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి నెల్లూరు నగర వాసులందరికీ కూడాను ప్రత్యేకించి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 47వ డివిజన్లో భోగి పండుగ వేడుకల్లో మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి గారితో కలిసి మా జన సైనికులతో ఇక్కడ పాల్గొనడం జరిగింది. భోగి అంటే సుఖం. మన ప్రతి తెలుగు పండుగ కూడా ఒక సాంకేతికమైన విలువలు కలిగి ఉంటుంది, సైంటిఫిక్ రీజన్స్ కలిగి ఉంటుంది. ఈ చలినైతేమి, గతంలో పడిన కష్టాల తాలూకు ప్రతిఫలమైన వరిధాన్యం కానీ ఇంటికి వచ్చే సమయాలు, పీడలన్నీ భోగి మంటలో కలిసిపోయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, భగవంతుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండాలని ఆ లక్ష్మీదేవి ఈ ముగ్గులను చూస్తూ
మా ఇళ్లలోకి రావాలని చెప్పి, మా ప్రజల ఇళ్లలోకి రావాలని చెప్పి అందరూ కోరుకునే సమయాలు పెద్ద పండుగ. అందరి ఇండ్లలో సుఖ సంతోషాలు వెల్లువిరియాలని, సిరి సంపదలతో ప్రతి ఒక్కరు తొలతోకాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా వాసులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భోగి పండుగ, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మేడం గారు ముఖ్యంగా 47 డివిజన్కి వచ్చి భోగిని స్టార్ట్ చేయడం జరిగింది. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేడం గారు దరిదాపు ఉదయం నుంచి సంక్రాంతి సంబరాల్లో ఉండి ఎంతో బిజీగా ఉన్నా ఈరోజు 15-20 వార్డుల దాకా దరిదాపు సందర్శించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వతహాగా నారాయణ సారు అండ్ వారి నారాయణ సారు కూతురు అండ్ మేడం గారు నగరాన్ని నలువైపులా తిరుగుతూ అన్ని విధాలుగా మహిళల్ని ముందుగా ఉంచుకొని సంక్రాంతి సంబరాలు కావచ్చు, క్రిస్మస్ సంబరాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అన్ని మతాలకి, అన్ని వర్గాల వారికి చాలా సంతోషం కలుగజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరి నగరాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నారాయణ సారు వచ్చిన ఈ 6 నెలల్లోనే నగరంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే 4.5 సంవత్సరంలో నారాయణ సారు ద్వారా నగరాన్ని ఒక నూతన సిటీగా ఏర్పాటు చేసుకోవడానికి మనమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. మేడం గారు ప్రత్యేకంగా ఈ వార్డుకు వచ్చి భోగి పండుగ మనకి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సంతోషం తెలియజేస్తూ ఉన్నాం.